ప్రిన్స్ లో శ్రీరస్తు శుభమస్తు సేల్ వైభవం వైభోగం మార్చ్ 19 నుంచి ఏప్రిల్ 10th వరకు. హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణమైనటువంటి ఘటన జరిగింది. తల్లి స్రవంతి తన ఇద్దరు పిల్లల్ని కూడా ఉరేసి చంపేసి ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపుతున్నటువంటి విషయం. నిజంగా కన్న తల్లి నవమాసాలు మోసి కనిపించినటువంటి ఆ తల్లి తన పిల్లల్ని చంపేసి మరీ ఆత్మహత్య చేసుకుందంటే ఆ తల్లి ఎంత బాధకు గురై ఉంటుంది, ఎంత శోకానికి గురై ఉంటుంది ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. మీరు చూపిస్తున్నటువంటి ఇల్లు చూడండి. ఈ ఇంట్లోనే ఆమె ఇద్దరు పిల్లల్ని కూడా చంపేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ పోలీసులు ఈ విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన వచ్చారు. తర్వాత ఎవడైతే దీనికి కారణమో అంటే భర్త ప్రవీణ్ అతను రెండో పెళ్లి రీసెంట్ గా చేసుకున్నట్టుగా తెలుస్తుంది. చాలా రోజుల నుంచి ఇబ్బందులు గురి చేస్తున్నాడు. చాలా రోజుల నుంచి వీళ్ళ మధ్య గొడవలు జరుగుతున్నాయి, కొడతా ఉన్నాడు. కాలనీ వాసులు కూడా చాలా సార్లు పంచాయతీ చేశారంట, కానీ వాడి తీరులో మాత్రం మార్పు రాలేదు. ఇంకా నానా హింసకు గురి చేస్తున్నాడు. ఇక నాకు జీవితం లేదు, ఇక నాకు చావేశారని అనుకుని ఆ తల్లి ఎంత గుండెలు బాదుకుంటూ రోధించింది. ఎందుకంటే పిల్లల పట్ల తల్లికి ఎంత ప్రేమ ఉంటుందో మనం మాటలో చెప్పలేం. ఆ తల్లి తన పిల్లలు చాలా సంతోషంగా సుఖంగా జీవితం బాగుండాలని చెప్పి ఏ తల్లైనా కోరుకుంటుంది. కానీ ఆ కడుపున పుట్టినటువంటి ఆ పిల్లలను కూడా చంపేటప్పుడు ఆ తల్లి గుండె ఎంత రోధించి ఉంటుంది. ఆ పిల్లల్ని చంపేసి తాను కూడా ఉరేసుకుని చనిపోయిందంటే నిజంగా చాలా బాధ కలిగించే విషయం. ఇద్దరు పిల్లలకి ఉరేసి తర్వాత తాను కూడా ఉరి వేసుకుని చనిపోయింది అని తెలుస్తోంది. ఇక్కడ కాలనీ వాసులు కూడా ఉన్నారు. అసలు వీళ్ళ ఈ గతంలో ఎన్ని గొడవలు జరిగినాయి, ఆ కాలనీ వాసులు ఏం చేశారు ఆ టైంలో, వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, మీ పేరు? కైలా అండి, కాలనీ ప్రెసిడెంట్ నేను. ఇక్కడ గత 10 సంవత్సరాల నుంచి ఉన్నారు వీళ్ళు, స్రవంతి ప్రవీణ్ అనే అబ్బాయి. స్రవంతి 10 సంవత్సరాల నుంచి ఓన్ హౌస్ కొనుక్కొని ఇక్కడ ఉన్నారండి వీళ్ళు. ఓన్ హౌస్ అండి. ఈ 1 year కింద ఈ మహేశ్వరి అనే అమ్మాయి ప్రవీణ్ కి పరిచయం అవ్వటంతో ఆ అమ్మాయిని సెకండ్ వైఫ్ పెళ్లి చేసుకున్నాడు ఆయన. అక్కడి నుంచి వీళ్ళకు గొడవలు స్టార్ట్ అయినాయండి. స్టార్ట్ అవ్వటము ఇంకా ఈ పిల్లని ఆయన కొట్టడము స్టార్ట్ చేసిండు అప్పటి నుంచి 1 year నుంచి. అంతకు ముందు గొడవలు ఏమీ లేవు, వాళ్ళకి బాగానే ఉండే. వాళ్ళ ఫ్యామిలీ బాగానే ఉండే. ఆ రెండో పెళ్లి చేసుకోవటానికి ప్రవీణ్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అన్న వదిన సహకరించిండ్రు ఆ అబ్బాయికి. వాళ్ళు చేసుకోవటం ఆయన సపోర్ట్ చేసిండ్రు. మాకు 2 పిల్లలు ఉన్నారని కానీ అలాంటి జాలి దయ అనేది వాళ్ళకి ఏది కలగలేదు. ఆయనకు సపోర్ట్ చేస్తూ వచ్చిండ్రు. ఆ సపోర్ట్ తోని ఆయన ఎక్కువ రెచ్చిపోయి ఈ పిల్లని టార్చర్ పెట్టుకుంటూ వచ్చిండు. ఆ పిల్ల ఉండాలి, నువ్వు ఉండాలంటే ఆ పిల్లతోని ఉంటే నన్ను గతంలో ప్రేమించే చేసుకున్నావు, ఇప్పుడు ఆ పిల్లని కూడా ప్రేమించే చేసుకున్నా అంటున్నావు కదా, ఆమెతోనే ఉండిపో, నాకు ఇంక నీ ప్రేమ వద్దు, నువ్వు వద్దనేసి ఈ పిల్ల 1 year నుంచి అదే పాట పాడుకుంటూ వచ్చిందండి. కానీ ఆమె బాధ అనేది వాళ్ళ ఊరు పెద్ద మనుషులు కూడా అర్థం చేసుకోలేకపోయినరు. ఇక్కడ నా దగ్గర 2-3 సార్లు ఆ పంచాయతీ అయితే నేను చెప్పిన, అమ్మ మీరు అంటే ఆయన ఏమనేటోడు, అక్క ఆ పిల్ల లేదు, నేను తెలియక ఆమెకు తాళి కట్టినా కానీ ఆమె వెళ్ళిపోయింది, ఆమె లేదు నా జీవితంలో అని అన్నాడు. కానీ ఆమెతోనే ఉన్నాడు. ఉంటూ ఆయన బయట తిరుగుతూ ఈ పిల్లని ఏ టైం అంటే ఆ టైమింగ్ లేకుండా ఇంటికి వచ్చి టార్చర్ పెట్టి కొట్టేటోడు. అలా కొట్టి వీళ్ళు ఇంకా అప్పులు ఉండే, ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఈ 2 ఫ్లాట్లు కొన్నప్పుడు అప్పులు ఉండే. ఒక ఫ్లాట్ ఇద్దరు కలిసి అమ్మి మళ్ళీ మొన్న ఇద్దరు కలిసి అమ్మి అప్పులు తీర్చేసి తర్వాత మళ్ళీ ఇంకా నీ అప్పు తీర్చినా కానీ నువ్వు ఆ పిల్లతోనే ఉండు, నాతో రాకు అనేసి అన్నది. ఆయన అప్పులు కూడా తీర్చడానికి ఈమె రెడీ అయింది, తీర్చింది కూడా. పర్సనల్ అప్పులు ఆయన ఉన్నా కానీ తీర్చింది. తర్వాత నువ్వు ఆ పిల్లతోనే ఉండు ప్రవీణ్, నాతో రాకు. అయితే నువ్వు ఆ పిల్ల నాతో లేదంటున్నావు కదా, ఆ పిల్ల ఎప్పుడైతే పెళ్లి చేసుకుని వెళ్తుందో అప్పుడు మనం ఇద్దరు కలిసి ఉందాం, కానీ అప్పుడు దాకా నాకు నీ మీద నమ్మకం లేదు, నేను నీతో కలిసి ఉండను, నువ్వు నాకు మెంటల్ టార్చర్ పెట్టవద్దని అడిగేది ఈ పిల్ల. కానీ ఆయన వినకుండా వచ్చి ఏ టైం అంటే ఆ టైం టార్చర్ పెట్టేటోడు, కొట్టేటోడు. PS లో 2-3 సార్లు కంప్లైంట్ ఇచ్చింది, 100కి కాల్ చేసేది ఎక్కువ కొట్టినప్పుడు. ఆ తర్వాత ఇలాగే అవుతా ఉంటే మొన్న వారం కింద నా దగ్గర వస్తే, అమ్మ ఈ పంచాయతీ తెగదు, ఊర్లో అంతకు ముందు చేసిండ్రు, అక్కడే పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అక్కడ వెళ్ళమ్మా, మీ పెద్దోళ్ళ సమక్షంలో ఏదో తాడో పేడో చేసుకొని రా అంటే 3 రోజుల కింద వెళ్ళిండ్రు వాళ్ళు. వెళ్తే నేను ఈయనతోని ఉండలేను, ఆయన ఇంకో 10 లక్షల అప్పు ఉందని చూపించిండు ఆమెకి, నా పర్సనల్ అప్పులు ఉన్నాయి, నేను ఆ పిల్లతో తిరిగినప్పుడు అని చూపిస్తే కూడా నువ్వు 1 ఎకరా పొలం అమ్ముకొని కట్టుకోగాని నాతో వద్దు అన్నది. వద్దంటే అక్కడ విడాకుల పత్రాలు రాసుకున్నారంట పెద్దోళ్ళ సమక్షంలో. రాసిన తర్వాత ఇంత చేసి నేను ఈ పిల్లలు నువ్వు లేకపోతే నేను బతకలేను, నాకు ఒక్కసారి అవకాశం ఇప్పియండి అని ఊరు పెద్దోళ్ళు కాలు పడితే వాళ్ళు ఏదో జాలి పడి కలిపి పంపించిండ్రు. కానీ
ఈమెని చంపడానికి ఆయన ఆ ప్లాన్ వేసి ఇక్కడికి తెచ్చిండేమో అని మా డౌట్. ఇప్పుడు అలాంటి సావాలే ఇలాంటి అనే నిర్ణయం ఆ పిల్ల నోట్లో ఏ రోజు ఇన్లే. ఆమెకు అంత టార్చర్ పెట్టిన ఇంకా ఈయనే నేను చచ్చిపోతా, ఇది చేస్తా, సూసైడ్ చేసుకుంటా, నేను పాయిజన్ తాగుతా అని ఆమెకు బెదిరించేటోడు గేట్ దగ్గర వచ్చి. కానీ ఈ పిల్ల ఏ రోజు అలాంటి మాట అనలేదు కాబట్టి నమ్మకం ఏముందంటే ఈయనే ఏదో చేసి ఆమె హ్యాంగింగ్ చేసుకుంది, పిల్లలకు చేసింది అనేది అంటుండేమో అనేసి మా డౌట్ ఉంది. ఆమె వేసుకున్నా ఆమె వెనక చేసి ఈయన చంపేసినా కానీ కారణం మాత్రం ఈ మహేశ్వరి ప్రవీణే. వీళ్ళకు అందుకనే కఠినమైన శిక్ష పడాలని కోరుకుంటున్నాం బస్సు తరపున. ఇంకోళ్ళకి ఇలాంటి జరగవద్దు అన్యాయం అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేడం ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నప్పుడు అంటే వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, వీళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, అసలు వీళ్ళకి ఎవరికి తెలియదా రెండో పెళ్లి చేసుకోవడం? గుట్టు చప్పుడుగా చేసుకున్నాడా లేకపోతే వాళ్ళ సపోర్ట్ తోనే? వీళ్ళు అంటే పెళ్లి చేసుకోవటం 1 year కింద చేసుకున్నాడు కానీ అంతకుముందు మరి ఎప్పటి నుంచి తిరుగుతారు అనేది వీళ్ళు క్యాచ్ చేసుకోలేదండి. వాళ్ళ ఫ్యామిలీకి తెలిసింది. ఇప్పుడు వీళ్ళ ఈ స్రవంతి వాళ్ళ ఫ్యామిలీకి తెలిసినప్పుడు పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టిండ్రు. వీళ్ళ ఫ్యామిలీకి తెలిసేమో సరే ఎంతమంది చేసుకోవట్లేరు దేశంలో, చేసుకొని నా కొడుకు చేసుకుంటే తప్పు ఏముంది, నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఇల్లు వదిలేసాయి, ఇది వదిలేసాయి అని ఈ పిల్లనే సతాయిచ్చేటోళ్ళు వాళ్ళు. ప్రవీణ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఈ పిల్లనే సతాయిచ్చేటోళ్ళు. ఈ ప్రవీణ్ వాళ్ళ అన్న వదిన ఇదే కాలనీలో ఉండే వాళ్ళు కూడా చాలా టార్చర్ చేసిండ్రు ఈ పిల్లని. ఆ తర్వాత ఆయన చేసుకుంటే వాళ్ళ దగ్గర ఉండి ఎక్కడో టెంపుల్లో వెళ్ళి పెళ్లి చేయించిండ్రు ఈ ప్రవీణ్కి. ఆ ఫోటోలు కూడా ఈ పిల్ల చూపించింది నాకు, మళ్ళీ పిఎస్లో చూపించింది. పోలీస్ స్టేషన్లో తీసుకెళ్తే అక్కడ సిఐ గారి సమక్షంలో కూడా ఫోటోలు అన్నీ చూపిస్తే సరే నువ్వు ఆమె జోలికి రాకుండా ఉండురా అనేసి వాళ్ళు అంటే సరే అన్నాడు. 5-6 నెలలు అలా ఉన్నాడు. మళ్ళీ తర్వాత అలాగే టార్చర్ చేయటం. ఆయనకి ఎప్పుడు గుబులు వేస్తే వచ్చి ఈ పిల్లని టార్చర్ చేయాలి. ఎలాగైనా ఆయన సావాలి. ఇక్కడ ఇంట్లో ఉండడా? ఆయన బయట ఉంటుండే అండి, ఇక్కడ పక్కనే రూమ్ తీసుకొని ఉన్నాడు. మళ్ళీ ఆ పిల్లతో ఎక్కడ అంటే అక్కడ తిరిగేటోడు. ఆ ఫోటోలు ఈమె దగ్గర వచ్చినప్పుడు ఈమెకు చూపించేటోడు. నేను ఇగో ఇలా వెళ్ళినా అలా వెళ్ళినా, ఏం చేస్తావు నువ్వు, నేను ఆమెను తీసుకొచ్చి ఇదే ఇంట్లో పెడతా, కావాలంటే నువ్వు వెళ్ళిపో అని మానసికంగా బాగా హింసించేటోడు, టార్చర్ పెట్టేటోడు. ఆ మాటలు ఆ పిల్ల బయట ఎవరికి చెప్పుకోలేక నాకు పెద్దోళ్ళ దగ్గర న్యాయం జరగట్లే, ఎక్కడ జరగట్లే, నేను ఈయనతో ఇక ఉండలేనా, మరి ఆమె నిర్ణయం తీసుకుందా, ఈయనే చంపేసి అట్లా పేరు పెడుతుండో కానీ 1:30కి ఈ విషయం మాకు తెలిసిందండి. ఇప్పుడు మధ్యాహ్నం. మేడం మీరు కాలనీ ప్రెసిడెంట్ గా చాలా సందర్భాల్లో గొడవ జరిగినప్పుడు మీ దగ్గరికి స్రవంతి వచ్చేది, తన బాధని చెప్పుకునేది కదా. సో ఏమని చెప్పేది? ఇంకా పర్సనల్ విషయాలు ఇంకేమైనా చెప్పి అంటే ఇదే అండి, గతంలో అక్క నాకు ఈయన ప్రేమించి చేసుకున్నాడు, ఈ అమ్మాయి రాకముందు మాకు ఎలాంటి గొడవలు లేదు, ఎలాంటి సమస్యలు లేదు. ఈ అమ్మాయి ఎప్పుడైతే ఎంటర్ అయిందో మా గొడవలు ఈ టార్చరు నాకు స్టార్ట్ అయింది. అందుకనే నేను ఈయనతోని ఏగలేను అంటే ఆమె వెళ్ళిపోయింది అంటుండు కదా పిల్ల అని నేను అంటే లేదు అక్క అనేసి నిన్న వీళ్ళు ఊరు వెళ్ళినప్పుడు కూడా ఆ పిల్ల బ్యాగ్ నిండా బట్టలు తీసుకెళ్ళిండంట, సెకండ్ వైపు బట్టలు. ఈయన కార్లో వెళ్ళిండు, ఈ పిల్ల ఏమో ట్రైన్కి వెళ్ళింది. వీళ్ళ ఇద్దరికి పడట్లేదు అనేసి వీళ్ళు అక్కడ ఏరే వాళ్ళ కార్ ఎవరిదో తీసుకొని అడిగి తీసుకెళ్ళిండంటే ఆ బ్యాగ్లో ఒక బ్యాగ్ నిండా బట్టలు ఉండే, డ్రైవర్స్ బట్టలు. మరి ఆ పిల్లతోని లేవు అన్నప్పుడు ఈ బట్టలు ఎక్కడి, శారీలు డ్రెస్సులు ఎక్కడి, ఆ పిల్ల అని అక్కడ వాళ్ళు అక్కడ గొడవ జరగటము, మళ్ళీ కొట్టుకోవటం జరిగింది. అయినా కానీ ఆ పెద్ద మనుషులు కలిపి పంపించటము తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పిల్ల 1 year నుంచి వాళ్ళ ఆమె బాధ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంది వాళ్ళకి. కానీ వాళ్ళు అర్థం చేసుకొని అరే ఎవరిది వాళ్ళు బతకండి అంటే కూడా బతికి ఉండేదేమో. 2 పిల్లలతోని అనవసరంగా చేతులారా చంపేసి ఇప్పుడు పోయి ఆయన జైల్లో కూర్చున్నాడు. ఆ 2 నెలలో 3 నెలలకు ఆయన విడుదలై బయటికి వచ్చి మళ్ళీ మొగోళ్ళలాగా తిరిగి ఇంకోళ్ళకి ఇంకా అలసి ఇచ్చినట్టు ఉంటుంది. అలా కాకుండా కఠినమైన శిక్ష పడాలని కోరుకుంటున్నాం. మేడం మీ దగ్గరకు వచ్చినప్పుడు తన బాధ చెప్పుకునేటప్పుడు నాకు ఇతనితో ఉండాలని లేదు, అసలు నాకు ఈ జీవితమే వద్దు, నాకు చావాలనిపిస్తుంది, ఇలాంటి మాటలు ఏమన్నా చెప్తుండే అండి. అదే చెప్తుండే. నాకు ఆయనతోని నేను ఎన్నిసార్లు సంజాయించినా కానీ నేను ఆయనతోని ముఖం చూడలేనక్క. ఆయన వస్తే నా దగ్గర వస్తే ఆ ఫోటోలు అవి చూపిస్తుండు, ఆ పిల్లతోని ఎలా ఉన్నాడో ఏంటో ఫోటోలు చూపిస్తుండు. ఆ నరకం నాకు వద్దు, ఆ మెంటల్ టార్చర్ నాకు వద్దు, నేను ఆయనతోని ఉండను. వాళ్ళు ఎంత మంచిగా అయినా ఉండని కానీ నా 2 పిల్లలను తీసుకొని నేను ఇక్కడ కూలో నాలో చేసి బతికేస్తాను. నేను నాకు ఓన్ హౌస్ ఉంది కాబట్టి నేను పిల్లల గవర్నమెంట్ స్కూల్లో అయినా చదివించుకుంటా, నేను బతుకుతా కానీ ఆడతోని నాకు వద్దు అనేది. కానీ ఆయనే ఎంటబడి ఆమెని హింసించి ఆమెని గోసబెట్టి ఈమె సావనైనా చావాలే, నాకు ఇల్లు అయినా వదిలేయాలని ప్లాన్ చూసిండు. కానీ వాళ్ళకి సావుకు కారణమైండు లాస్ట్ కండి. కానీ ఇక బాధాకరమైన విషయం, తాను చనిపోవాలనుకున్నప్పుడు 2 పిల్లల్ని చంపి, మరి వాడు చంపాడా లేకపోతే ఈమె నిర్ణయం తీసుకుందో తెలియదు కానీ ఆ 2 పిల్లలు మేడం, ఆ 2 పిల్లలు కౌశిక్ కార్తిక్ కదా, 2 12 సంవత్సరాలు 10 సంవత్సరాలు, ఎంత బాధపడి ఉంటుందా, ఎంత నరకం అనుభవించి ఉంటారో ఆ శవాళ్ళు చూస్తుంటే అర్థమవుతుంది. ఇదంతా మొత్తం మెడలు వాసిపోయి ఉన్నాయి ముగ్గురికి. మరి ఈయనే వేసి బయటికి వెళ్ళిపోయి ఏమైనా ప్లాన్ చేసిండా ఏం చేసిండా అనేది తెలియదు. ఎవరో వాళ్ళ ఫ్రెండ్తోనే వచ్చిండు, ఆ అబ్బాయి చెప్పిందే ఇప్పుడు మనం నమ్ముతున్నాం. కానీ ఆమె సావాలని
అనే నిర్ణయం అయితే ఆ పిల్లకి ఏ రోజు లేదు. ఈయన ఎన్ని టార్చర్లు పెట్టినా ఈ సావుకి కారణం ఈయనే పెట్టేసి ఇలాంటి ప్లాన్లు చేసిండో ఏమో అనేది మాకు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు చట్టపరంగా అనేది చట్టంలో అన్ని బయట పడతాయి కాబట్టి ఆ చట్టపరంగా ఆయనకు శిక్ష పడాలి. ఆ మహేశ్వరి అనే అమ్మాయికి పడాలి. పక్క వాళ్ళకి చూస్తే బుద్ధి రావాలనేది మా కోరిక అండి. అది చాలా స్పష్టంగా కాలనీ వాసులు చెప్తా ఉన్నారు. కాలనీ వాసులు ఇంకొక డిమాండ్ కూడా ఇంకొక అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. వీడు చంపేసి ముగ్గురికి హ్యాంగింగ్ చేసి ముగ్గురికి ఉరేసి వాడు చంపేసి ఉంటాడేమో ఒక అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు క్లియర్గా వాళ్ళు దీని మీద దృష్టి పెట్టి నిజాలు బయటకు తీయాలని చెప్పి కాలనీ వాసులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.